నిశ్శబ్దంగా ఉంటారా? కాటసాని రామిరెడ్డి ఎవరైతే మనము ఒక ప్రాపర్టీకి చల్లదో ఎవరైతే ఒక ప్రాపర్టీకి ఒక పెద్దరికంగా ఉండాలని చెప్పి బనగానిపల్లె ఖాదీ గ్రామోద్యోగ సమితి అని చెప్పి ఇక్కడ ఒక కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ ఖాదీ గ్రామోద్యోగ దానికి కూడా ఈయన ఒక పెద్ద మనసుగా పెట్టుకొని ఆ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ కస్టోడియన్గా ఉంటే ఈ నీచపు రామిరెడ్డి తన కొడుకు పేట 99 ఏళ్లకు డాక్యుమెంట్ పుట్టించి రాసినటువంటి సిగ్గు శరము లేనటువంటి కాటసాని రామిరెడ్డి ప్రజలకు ఏమి జవాబు చెప్తావు? నీ కొడుకు పేట నీవు కొడుకును ప్రేమించి పెట్టబడ్డమని చెప్తావా? ఎవరబ్బా సొమ్మని చెప్పి ఖాదీ గ్రామోద్యోగాన్ని 99 సంవత్సరాలకు లీజిచ్చావు. బనగానపల్లె పట్టణ ప్రజలు నీకు అండగా ఉండమని చెప్పి ఆ యొక్క ఖాదీ గ్రామోద్యోగులకు ఇస్తే వాళ్ళ కడుపు కడది 99 ఏళ్ళు లీజుకు తీసుకుని అది కూడా సంవత్సరానికి 12,000. సంవత్సరానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, అదే నాకు గీన రాసిస్తే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా, సంవత్సరానికి 3 లక్షలు ఇస్తావా? ఆ యొక్క గ్రామోద్యోగులు బాగుపడతారు. ఇది కూడా మోసం చేశావు. అదే విధంగా అనేకమైనటువంటి మాకు దయచేసి బనగానపల్లెలో మా బనగానపల్లె పట్టణ ప్రజలతో నుంచి తమరికి ఒక నివేదిక ఇస్తున్నాం సార్. దయచేసి బనగానపల్లె పట్టణంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఆ పట్టణ నిరుపేదల వారికి అందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ 2 సెంట్ల స్థలము ఉచితంగా ఇవ్వాలి. మీరు వాగ్దానం ఇస్తారు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వంలో తమరు నాపరాయి పరిశ్రమంతా కూడా దివాలా తీసి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ నాపరాయి పరిశ్రమను ఆదుకుంటే ఇప్పుడు వచ్చిన పరిశ్రమ నాపరాయి పరిశ్రమలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని దివాలా తీసి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసి నాపరాయి పరిశ్రమ కూడా ఈరోజు అధోగతి పాలయ్యింది. వారికి కూడా పాత విధానాన్ని కొనసాగించాలి. గతంలో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రింగ్ రోడ్డుని ఇవ్వాలి, కోయిలకుంట్లకు బైపాస్ రోడ్డుని ఇవ్వాలి, గతంలో ఇచ్చినటువంటి శాదీకాలను పునర్నిర్మించాలి. అదేవిధంగా బనగానపల్లెలో బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాలి. కోవిలకుంట్లకు బైపాస్ రోడ్డు, బనగానపల్లెకు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ముఖ్యంగా ప్రాణ సమానమైన యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సెంటర్ను నిర్మించాలి. అదేవిధంగా బనగానపల్లెలో పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు. వారి ఆర్థిక కోసం స్వావలంబన కోసం ఉపాధి కార్యక్రమం చేపడతారని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి చాలా మంది కార్మికులు షెడ్లు లేక చేస్తూ ఉన్నారు. వారికి ఆటో నగర్ శాంక్షన్ చేయవలసింది కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లె కోయిలకుంటలో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి శాదీకాలను కూడా ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలో చాలాసేపు ఉంది. అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన పార్లమెంటు పోటీగా